నమస్కారం సిటీ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. బీజేపీ కార్యకర్తలు సైనికుల్లా కష్టపడి పనిచేస్తేనే దేశంలో మూడవసారి ముచ్చటగా పార్టీ అధికారంలోకి రానుందన్న సీనియర్ బీజేపీ నాయకులు ప్రభాకర్. మంచిర్యాల పట్టణంలో భారతీయ జనతా పార్టీ పార్లమెంటరీ ప్రవాస సమావేశంలో పాల్గొన్న జిల్లా అధ్యక్షుడు, పార్టీ కార్యకర్త. జిల్లా కేంద్రంలోని టచ్ హాస్పిటల్లో వైద్య రంగంలో మరో మైలురాయి. కార్డియాలజీ విభాగంలో కొత్త రకమైన విధానంతో వైద్య చికిత్సలు చేసిన టచ్ హాస్పిటల్ వైద్యులు. చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అహంకార పూరిత విధానాలే నియోజకవర్గంలో టీఆర్ఎస్ ను ఓడించాం. సింగరేణి KK5 ఏరియాలో బాల్క సుమన్ వ్యాఖ్యలను నిరసిస్తూ సుమన్ దిష్టిబొమ్మ దగ్ధం. బీజేపీ కార్యకర్తలు కష్టపడి పనిచేస్తే పార్లమెంటు ఎన్నికల్లో 400 సీట్లు గెలవడం అసాధ్యం ఏమీ కాదు అని బీజేపీ మాజీ ఎమ్మెల్యే NVSN ప్రభాకర్ అన్నారు. రాబోయే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా కష్టపడి పనిచేస్తే బీజేపీ పార్టీ సొంతంగా 370 సీట్లను కైవసం చేసుకుంటుందని, ఎన్డీఏ కూటమిగా 400కు పైగా సీట్లను గెలుస్తుందని బీజేపీ సీనియర్ నాయకులు NVSS ప్రభాకర్ అన్నారు. మంచిర్యాల పట్టణంలో బుధవారం భారతీయ జనతా పార్టీ పెద్దపల్లి పార్లమెంటు ప్రవాస సమావేశం మంచిర్యాల బీజేపీ అధ్యక్షులు వెరబెల్లి రఘునాథరావు కలిసి నిర్వహించారు. ఈ సమావేశంలో NVSS ప్రభాకర్ మాట్లాడుతూ, కార్యకర్తలు, నాయకులు అంతా పట్టణాలలో ఉండకుండా తమ తమ నివాస ప్రాంతాల్లో, గ్రామాల్లోనే ఉంటూ ప్రజలకు నరేంద్ర మోడీ ప్రభుత్వం అందిస్తున్న పథకాలను గురించి తెలియజేయాలని, ప్రజల అభిమానాన్ని పొందాలని కోరారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి రానుందని, ఆ నమ్మకాన్ని కార్యకర్తలు, నాయకులు అంతా కలిసి నిజం చేయాలని కోరారు. బీజేపీ కార్యకర్తలు సైనికుల్లా కష్టపడి పనిచేస్తేనే దేశంలో మూడవసారి ముచ్చటగా పార్టీ అధికారంలోకి రానుందని సీనియర్ బీజేపీ నాయకులు ప్రభాకర్ అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు వెరబెల్లి రఘునాథ్ తదితరులు పాల్గొన్నారు. పార్టీ చెప్తున్నటువంటి కార్యక్రమాలు మనం చేస్తున్నామా లేదా, అది ప్రచారం చేస్తున్నామా లేదా, దాన్ని మనం కింది వరకు పంపుతున్నామా లేదా అన్నది మన గురించి తెలుసుకోవాలనుకుంటే అమిత్ షా కానీ, బన్సల్ గారు కానీ, చంద్రశేఖర్ గారు కానీ, ఇంకొకరు కానీ అక్కడ కూర్చుని ఎవరైనా ఒకరు దీన్ని పరిశీలించాలంటే తెలిస్తే మన బతికేంద్ర అర్థమైపోతుంది. అవతల వ్యక్తిని, అవతల మనిషిని బీజేపీ నుంచి ఓటు అడుగుతున్నాం అనేది తెలియాలి కదా వాళ్ళకి. మోడీ గారు ఏం చేస్తున్నది అర్థం కావాలి కదా, అది పంపించాలి కదా. దానికోసమే ఈ కార్యక్రమం, ఈ నమో వికసిత్ భారత్ అంబాసిడర్ 10 మందిని చేర్పించామన్న విషయం. కాబట్టి దీని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించాలని చెప్పని నేను కోరుతా ఉన్నా. ఇంకొక విషయం నేను చెప్తున్నాను. మొన్న ఈ లోక్సభలో నరేంద్ర మోడీ గారు ప్రసంగించారు. ప్రసంగించి మామూలు ప్రసంగం కాదు, ఆ ప్రసంగంలో చాలా స్పష్టంగా మొత్తం దేశమంతా చూస్తూ ఉంది, ప్రపంచం కూడా చూస్తూ ఉంది. ఆయన అన్నాడు, మూడోసారి మేము గెలవటానికి రోజులు చాలా సమీపించినాయి, అతి తక్కువ సమయంలోనే ఈ ప్రభుత్వం మూడోసారి గెలిచి రాబోతోంది అని అంటూనే సాదా సీదా మెజారిటీ కాదు, 370 సీట్లతో మేము గెలవబోతున్నాం. అది కూడా బీజేపీనే 370 సీట్లు బీజేపీగా గెలవబోతోంది అని చెప్పి అన్నప్పుడు ఆ 370లో మన పెద్దపల్లి ఉండాలా వద్దా? ఉండాలా వద్దా? ఉంటే మన పని ఎన్ని రెట్లు పెంచాలి, మనం ఎన్ని రెట్లు పనిచేయాలి ఆలోచించాలి. దాంతోపాటు ఆయన ఇంకొక మాట అన్నాడు, మా మిత్రపక్షాలతో కలిపి 400 సీట్లు దాటుతాయని చెప్పన్నారు. మిత్రపక్షాలతో కలిపి 400 సీట్లు దాటుతాయన్నారు. ఒక్కొక్క పార్టీ ఈరోజు దుకాణం ఎత్తేస్తా ఉంది. ఇండియాలో నుంచి INDA నుంచి దుకాణం ఎత్తేస్తుంది. గత్యంతరం లేక ప్రజల నాడి తెలుసుకుని, ప్రజల యొక్క ఆలోచనలు తెలుసుకొని ఇక అక్కడ ఉంటే 1 2 అన్న వస్తాయి, మనం మోడీ గారితో కలిసి పొత్తు పెట్టుకుంటే 1 2 అన్న వస్తాయని చెప్పని ఒక్కొక్కరు కూడా దుకాణాలు ఎత్తేసి మన మతాన్ని నేర్పిస్తున్నటువంటి విషయం మనం చూస్తూ వస్తున్నాం. మరి ఈ సందర్భం నేపథ్యంలో మనం పెద్దపల్లి గెలవాలా వద్దా? గెలవడం కొరకు కావాల్సినటువంటి శక్తి వంచన లేకుండా భాషా గారు చెప్పారు, మీరు అవసరమైతే ఇక్కడనే ఉంటారు, మీరు ఎక్కడ పోకర్లే, మీరు మీ ఊర్లోనే ఉండండి, మీ బూత్లోనే ఉండండి, మీ మండలంలోనే ఉండండి, మీ జిల్లాలోనే ఉండండి, మీ నియోజకవర్గంలోనే ఉండండి. కానీ పార్టీకి ఓట్లు తేవడం కొరకు పార్టీ ఇచ్చిన ప్రణాళిక, పార్టీ ఇచ్చిన కార్యక్రమాన్ని నేను కూడా చేస్తున్నాను, అది విజయవంతమయ్యేటట్టుగా చూస్తున్నాను. మొక్కుబడిగా ఉండకూడదు, నామకే వస్తేగా అసలుకే ఉండకూడదు.
భారతీయ జనతా పార్టీ ఈరోజు కాంకే వాస్తేగా పనిచేస్తుంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ నామకే వాస్తేగా మిగిలిపోయిందని చెప్పని నేను పేర్కొంటాను. ఇక పోతే బీఆర్ఎస్ ఓడిపోయినటువంటి పులి గుంటనక్కల ఎదురు చూస్తోంది మళ్ళీ గెలవాలని. అందులో మీ పెద్దపల్లికి సంబంధించినటువంటి పార్లమెంట్ సభ్యుడు పార్టీ ఫిరాయించి ఇక్కడ ఏదో కాంగ్రెస్ గాలి వీస్తోంది అన్నట్టుగా ఆ కాంగ్రెస్ గాలిలోకి కలిసిపోవడానికి ముందుకెళ్ళినటువంటి విషయం మనకి తాజాగా కనబడుతున్నటువంటి సందర్భం. కానీ ఈ పెద్దపల్లి ఆ రోజు 89లో కానీ 91లో కానీ తర్వాత కానీ మనం ఎప్పుడు పోటీ చేసినా కూడా పెద్దపల్లిలో బ్రహ్మాండమైనటువంటి ఓట్లు 1,00,000 కంటే ఎక్కువ వచ్చినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయని చెప్పని మన కాశీపేట లింగయ్య గారిని అడిగినా, మరి కుమార్ గారిని అడిగినా, ఇంకా ఎవరిని అడిగినా కూడా చెప్తారు పెద్దపల్లి అనేది భారతీయ జనతా పార్టీకి ఒక బలమైనటువంటి సీట్ అనేటువంటి విషయంలో ఎటువంటి సందేహం లేదు. గెలవడానికి కావాల్సినటువంటి కార్యకర్తలు ఉన్నారు, ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి ప్రజానికం ఉన్నారు. మోడీ యొక్క గాలి వీస్తున్నటువంటి తరుణంలో జరుగుతున్నటువంటి ఈ ఎన్నికల్లో మనం గెలిపించడం కొరకు ఏ మేరకు పనిచేస్తామన్నటువంటి యొక్క దాని మీదనే మన యొక్క విజయం ఆధారపడి ఉంటుందని చెప్పని నేను పేర్కొంటూ, కాంగ్రెస్ ఏదో గెలిచిందంటే అంతంత మాత్రాన్ని గెలిచింది. కానీ రేపు పార్లమెంట్ ఎన్నికల్లో ఆ రకంగా కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ అవకాశాలు ఉంటాయనుకుంటే పొరపడాలి. ఆ రకంగా మనకి ఏదో సీట్లు పెరుగుతాయనుకుంటే కూడా మరి ఆశ్చర్యం మనం పెద్దగా ఇది చూడవలసినటువంటి అవసరం లేదు. కానీ వాస్తవంగా మాత్రం ప్రజలు మన వైపు ఉన్నారు. కానీ కార్యకర్తలే పట్టుదలతో ఉండాలి, మనకున్న శక్తిని చాటాలి, మనకున్న భక్తిని చాటాలి, మనకున్నటువంటి యుక్తిని కూడా రాజకీయ యుక్తిగా ప్రదర్శించాలి. మన గల్లీలో కూడా బీజేపీ కార్యకర్తలు పట్టుదలతో పనిచేస్తూ ఉన్నారు అనేటువంటి ఒక విశ్వాసం, ఒక సంకల్పం అనేది కార్యకర్తల ద్వారా ప్రజలకి ఒక సంకేతాన్ని పంపితే ఇక్కడ మనం వేయొచ్చు, వేద్దాము అనేటువంటి ఒక అభిప్రాయం కలుగుతుంది అన్నటువంటి విషయాన్ని నేను మీ అందరికీ కూడా మనం చేస్తాను. మంచిర్యాల కేంద్రంలోని టచ్ హాస్పిటల్ కార్డియాలజీ విభాగంలో బుధవారం వైద్యులు చీఫ్ కార్డియాలజిస్ట్ డాక్టర్ రాథోడ్ రమేష్ కొత్త వైద్య పద్ధతులను అవలంబించి రక్తనాళాల ద్వారా వైద్య చికిత్స చేయడం జరిగింది. ఈ సందర్భంగా టచ్ హాస్పిటల్ డాక్టర్ రాథోడ్ రమేష్ మాట్లాడుతూ, ఇప్పటి వరకు తెలంగాణలో కేవలం హైదరాబాద్కు పరిమితమైన ఇంట్రావాస్కులర్ ఆప్టికల్ కోహరెన్స్ టోమోగ్రఫీ విధానాన్ని ఉపయోగించి రక్తనాళాల్లో ఏర్పడిన డ్యామేజీని చికిత్స చేసి బాగు చేయడం జరిగిందని అన్నారు. ఈ కొత్త రకమైన విధానం ఇంతవరకు కరీంనగర్, వరంగల్ లాంటి నగరాలలో కూడా అందుబాటులో లేదని, ప్రథమంగా మంచిర్యాల పట్టణంలోని టచ్ హాస్పిటల్లో ఈ కొత్త విధానాన్ని ప్రవేశపెట్టి చికిత్స చేయడం జరిగిందని అన్నారు. ఈ కొత్త చికిత్స ద్వారా రక్తనాళంలోకి కెమెరా పంపించి దాని ద్వారా రక్తనాళాల పొరలలో ఉన్న డ్యామేజీని మరియు స్టంట్ అమరిక ఖచ్చితంగా ఉందా లేదా అని తెలుసుకోవచ్చని తెలిపారు. రక్తనాళాల గోడలలో డ్యామేజీ ఏర్పడినప్పుడు ఎక్కువగా ఈ విధానం ద్వారానే చికిత్స చేశామని, ఈ ప్రక్రియను OCT guided angioplasties. OCT is optical coherence tomography. It's like a camera which we insert in the small arteries, which is hardly 3 to 4 mm arteries. But we insert 360 camera which work on infrared light, and inside the coronaries in the heart we can see from inside. Angiography is from outside. We just push the die and see it on the computer. But in this procedure, we can exactly go in the artery and see what is the length of the disease, what is the diameter of the disease, how much is the calcium, or whether it's calcium or atherosclerosis or lipid, exactly what is the composition of the blockage, and depending on that treatment will be very treatment will be there. This is very advanced technology. It will cost little higher, but the quality of life and long term outcome is very good with this. If you do the angiography, if I see on angiography stent size is like suppose 3 mm and it is not opposed properly to the wall of the vessel stent, then in future 1 or 2 years later patient can have again blockage in the stent, inside the stent. So to avoid those things, this technology helps us. If we find out during the procedure or after the procedure the stent is not opposed properly, or if there is any complication, we can rectify it on the table. Once we rectify it on the table, long term outcome is better. Patient will not have any sort of blockages after that if we done the procedure properly, if the patient follows proper lifestyles. This not only helps to predetermine exactly what is the site of blockage, size of blockage or composition of blockage, but the post procedure also it will help.
post procedure it will help for seeing exactly what is the whether the stent is properly apposed, it is placed, whether any complication, and if anything is there, we can take care. So this technology is called intravascular imaging. There are two technologies for that. One is called IVAS, that is like black and white TV, IVAS, that we have not done, and this called OCT, this is like color TV. You can appreciate the difference between black and white and color TV. So images are very clear. We can exactly see where is the calcium deposition. If it is long deposited calcium, we can take bigger stent, bigger balloon, and dilate it in on the this. So quality of life, long-term results are very good with this, and I am happy that we are doing this in this Mancherial only. This usually happens in bigger hospital. Not to this is new technology, came in only 2-3 years back only. This is 360 camera, and only few hospitals have inbuilt facility for that. We are doing all those cases, all complex cases, heart attack, all calcified arteries, old patients, younger patients, all those patients we can do angioplasties, all complex, simple angioplasties, bifurcation angioplasties, CTO angioplasties, left main angioplasties, all sorts of things we are doing. And now we have got the drug-eluting balloon also, when sometimes if we can avoid the putting the stent, if the artery is very small, we can just put the balloons on that and the patient will be all right. So I hope all the patients around the Mancherial will take benefit of that, and they will have long-term better quality of life. So whatever from basic to advanced, all the facilities we have available in cardiology with us, except CABGs and vascular surgeries that we can take care of in future. Thank you. హాస్పిటల్స్లో 2 years తర్వాత స్టార్ట్ అయింది, ఆల్రెడీ 2 years అయింది. మనం హైదరాబాద్లో జరిగే కొన్ని అడ్వాన్స్ టెక్నాలజీస్ యూజ్ చేసి ఇక్కడ కొన్ని ప్రొసీజర్స్ చేస్తున్నాం. సో అందులో భాగంగానే ఇప్పుడు మనం ఇక్కడ చేసుకుంది ఏంటంటే, నార్మల్ యాంజియోగ్రఫీ చేస్తే మనం డై పంపించి దాన్ని ఎక్స్రేలో చూసుకుంటూ చేస్తారు, స్టెంట్ వేయడం అదంతా. ఇప్పుడు ఈ ప్రొసీజర్లు ఏంటంటే అదేం లేకుండా క్యాథెటర్ ద్వారా ఒక కెమెరాని పంపించి లోపల నరం లోపల ఎట్లుంది ఏంది, ఆ స్టెంట్ ఎట్లా ప్లేస్ చేయాలి అన్న డైమెన్షన్స్ అవన్నీ కరెక్ట్గా క్యాల్కులేట్ చేసుకొని దాని ప్రకారం యాక్యురేట్గా చేసే ప్రొసీజర్ని మనం ఇక్కడ చేసినాం ఫస్ట్ టైం మంచిర్యాలలో. ఈ ప్రొసీజర్ నార్మల్గా హైదరాబాద్ లాంటి మన మేజర్ హాస్పిటల్స్ ఉంటాయి కదా, కార్పొరేట్ హాస్పిటల్స్లో జరిగే ప్రొసీజర్స్ ఇవి. అది అటువంటిది మనం ఇక్కడ ఇంట్రడ్యూస్ చేసినాము. దీని గురించి మన కార్డియాలజిస్ట్, సీనియర్ కార్డియాలజిస్ట్ సార్ ఉన్నారు. సో అటువంటి వాటికి స్టెంట్లో వేస్తే ఏంటంటే ఆ లిపిడ్ ప్రొఫైల్ మళ్ళీ ఫర్దర్గా మనకు పెరగకుండా ఉండడానికి డ్రగ్ ఎల్యూడెడ్ స్టెంట్స్ అంటారు, అవి కూడా వేస్తున్నారు. సో ఈ మంచిర్యాల చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి వార్త తెలుసు ఏంటంటే, లాంగ్ టర్మ్గా వాళ్ళకి ఏమన్నా గుండె సమస్యలు ఉంటే హైదరాబాద్ దాకా పోకుండా ఇక్కడనే చేసుకోవచ్చు. మోరోవర్ ఏంటంటే చిన్న ఒక నిమిషం తేడాతోటి కూడా ప్రాణాలు పోయే ఛాన్సెస్ ఉంటుంది. అటువంటి మనం ఏంటంటే ఇక్కడనే ఐడెంటిఫై చేసుకుంటే ఇమీడియట్గా ప్రాణాలు రక్షించుకోవడానికి ఈజీగా ఉంటుంది. మంచిర్యాల జిల్లా చెన్నూరులోని హజ్రత్ షాహ్ బాబా రెహ్మతుల్లా అలై దర్గాలో ఉర్సు ఉత్సవాల్లో భాగంగా ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి చాదర్ సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఖవాలీ కార్యక్రమ ఆర్గనైజర్ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేకు గజమాల వేసి శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. अभी खुदा से मेरे वास्ते दुआएं मांगे, आप लोगों को सबको मेरा क्या बोलते हैं धन्यवाद, शुक्रिया. और मैं आप लोगों के उनका क्या बोलते हैं ऐसान मंद हूँ. పల్లెకు పోదాం పదండి అనే కార్యక్రమంతో బీజేపీ నాయకులంతా గ్రామాల్లో పర్యటించాలని బీజేపీ రాష్ట్ర సీనియర్ నాయకులు అల్జాపూర్ శ్రీనివాస్ కోరారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన గ్రామ్ చెలో కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని బీజేపీ నాయకులు, కార్యకర్తలు జిల్లాలోని గ్రామాల్లో ప్రతి ఇంటికి వెళ్లి కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అమలు చేస్తున్న పథకాల గురించి విస్తృతంగా తెలియజేయాలని బీజేపీ సీనియర్ నాయకులు అల్జాపూర్ శ్రీనివాస్ తెలిపారు. బుధవారం మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండల కేంద్రంలో బీజేపీ రాష్ట్ర నాయకులు అల్జాపూర్ శ్రీనివాస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు వెరబెల్లి రఘునాథ్తో కలిసి పర్యటిస్తూ మాట్లాడారు. జిల్లాలోని గ్రామాల్లోని ప్రజలకు కేంద్ర ప్రభుత్వ పథకాలను, బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ప్రతి ఇంటికి వివరించాలని సూచించారు. ప్రస్తుత కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని, కార్యకర్తలు సమిష్టిగా పనిచేసి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. అనంతరం కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ఇంటింటికి వెళ్లి
వివరించారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం మోడీ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రజలు మరోసారి మోడీ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని అంటూ మోడీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో ముందుకెళ్తుందని అన్నారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో పెద్దపల్లి పార్లమెంటరీ ఎంపీ స్థానాన్ని బీజేపీ భారీ మెజారిటీతో గెలిపించి మోడీకి కానుకగా ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక మాజీ సర్పంచ్ జూపాక రాజేశ్వరి ధర్మయ్య, బీజేపీ పార్టీ మండల అధ్యక్షులు గడ్డం స్వామిరెడ్డి, ప్రధాన కార్యదర్శి మడిపల్లి సత్యం, నాయకులు మాధవరావు, వెంకటరమణారావు, మున్నారాజా, ఆకుల అశోక్ వర్ధన్, తోట మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు. గావ్ చలో అభియాన్ కార్యక్రమంలో భాగంగా భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా 7 లక్షల గ్రామాల్లో ఈ యొక్క కార్యక్రమం తీసుకోవడం జరుగుతూ ఉన్నది. దేశ నిర్మాణమే భారతీయ జనతా పార్టీ లక్ష్యంగా ప్రపంచానికే నాయకత్వం వహించేటువంటి ఒక మోదీ గారి నాయకత్వంలో ఇవాళ భారతదేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తూ కేవలం భారత్కే కాదు యావత్ ప్రపంచానికే నాయకత్వం వహించండి మీరు మాకు అని చెప్పేసి ప్రపంచ దేశాలు కొనియాడుతున్నటువంటి సందర్భంలో రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని 400 సీట్లకు పైగా గెలిపించాలని చెప్పేసి ప్రజల్ని కలుస్తూ గత 10 సంవత్సరాలుగా ఈ యొక్క దేశానికి మోదీ గారి పాలన, వాటి పథకాల వివరాలు అలాగే అనేక అభివృద్ధి కార్యక్రమాల యొక్క వివరాలన్నీ కూడా విడమర్చి ప్రజల్ని కలిసి చెప్పడం జరుగుతూ ఉన్నది. నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉన్నది. భారతీయ జనతా పార్టీ తెలంగాణలో కూడాను 10-12 కన్నా ఎక్కువ సీట్లు ఎంపీ సీట్లు గెలిచేటువంటి ఒక అవకాశం ఉన్నది. దేశానికి కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే ఆల్టర్నేటివ్గా ఇంకేమీ లేదు. తెలంగాణలో కూడా మరి ఈ భారతీయ జనతా పార్టీ తప్పనిసరిగా గొప్ప మెజార్టీతో 10-12 సీట్లు దాటి తెలంగాణ ఈ యొక్క రాష్ట్రంలో బీజేపీ అగ్రగామిగా ఉంటుందని నాకు విశ్వాసం. అందులో పెద్దపల్లి రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ కూడాను ఈసారి ఖచ్చితంగా గెలవబోతా ఉన్నాను. నేను మంచిర్యాలలో నిన్నటి తిరుగుతూ ఉన్నాను, అనేక మందితో కలుస్తూ ఉన్నాను. వారి యొక్క అభిప్రాయం దేశానికి మోడీ గ్యారంటీ మాకు పక్కా విశ్వాసం అని చెప్పేసి. సో ఈ మోదీ గ్యారంటీ దేనికి? ఇమాందారీ వ్యవస్థ కోసం, అభివృద్ధి పథకాల కోసం, సంక్షేమ పథకాల కోసం మోదీ గ్యారంటీ అన్నది నిజాయితీకి మారు పేరుగా నిలిచినటువంటి ఒక విషయాన్ని ఈ ప్రజలంతా కూడా మరి కొనియాడుతున్నటువంటి సందర్భంలో పెద్దపల్లి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ కూడాను ఇవాళ తెలంగాణ నుంచి పార్లమెంట్కు పంపించినటువంటి ఒక ప్రజలు మరి నిర్ణయించుకున్నట్టుగా నేను భావిస్తూ ఉన్నాను. ఈ విషయంలో మరి ఇక్కడ నాయకత్వానికి, ఇక్కడి కార్యకర్తలందరికీ కూడాను నేను కోరుతా ఉన్నాను. ప్రతి ఇంటికి కలిసి ప్రజలందరినీ కలిసి ఈ యొక్క గావ్ చలో అభియాన్ కార్యక్రమంలో భాగంగా అందరం కూడా ఈ యొక్క పథకాల వివరాలు తెలియజెప్పి పార్టీ బలోపేతం చేయాలని కోరుతా ఉన్నాను. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దపల్లి పార్లమెంట్లో బీజేపీ కాషాయ జెండా ఎగరవేయాలనే ఉద్దేశంతో ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఎన్నికల ప్రచారం ఈరోజు మంచిర్యాల జిల్లాలో ఈరోజు హాజీపూర్ మండల కేంద్రం నుంచి ప్రారంభించడం జరిగింది. దీంట్లో భాగంగా బీజేపీ సీనియర్ నాయకులు అల్జాపూర్ శ్రీనివాస్ గారు రావడం జరిగింది. ఈరోజు ఇక్కడ ఈ గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ కుల సంఘాల పెద్దలను కలుస్తూ, వివిధ వర్గాలను కలుస్తూ, రైతులను, అదేవిధంగా కొత్త ఓటర్స్ని, ఫస్ట్ టైం ఓటర్స్ని, ఇట్లా అన్ని వర్గాలను కలుస్తూ నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం గత 10 సంవత్సరాల్లో సాధించిన విజయాల గురించి, తెలంగాణ రాష్ట్రానికి చేపట్టిన సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరిస్తూ, దాంతోపాటు సంస్థాగతంగా పార్టీని నిర్మాణం చేయాలని వారు శ్రీనివాస్ గారు హాజీపూర్ గ్రామ కమిటీ సమావేశంలో కార్యకర్తలకు మార్గదర్శనం చేసిండ్రు. ఎన్నికల ప్రచారం ఇప్పటి నుంచి ప్రతిరోజు నిర్వహిస్తాము. ప్రతి గ్రామము, ప్రతి బూతులో కూడా భారతీయ జనతా పార్టీకి ఈసారి మెజారిటీ వచ్చేలాగా మంచిర్యాల అసెంబ్లీ నుంచి 1,00,000 ఓట్లు టార్గెట్ పెట్టుకొని 1,00,000 ఓట్లను టార్గెట్ పెట్టుకొని పనిచేస్తున్నాము. పెద్దపల్లి పార్లమెంట్లో ఖచ్చితంగా బీజేపీ జెండా ఎగరవేసి నరేంద్ర మోదీ గారికి కానుకగా అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రజలందరూ కూడా మోడీ వైపే చూస్తున్నారు. ఈ ఎన్నికలలో టీఆర్ఎస్కి పెద్ద పాత్ర లేదు. కాంగ్రెస్కి ఓటేసినా కూడా కేంద్రంలో గెలిచేది లేదు. కాంగ్రెస్ పార్టీ యొక్క ఏవైతే అలైస్ ఉన్నాయో ఆ పార్టీ నాయకులే చెప్తారు. కనుక ఈ ఎలక్షన్ ప్రజలందరూ కూడా మోడీ వైపే చూస్తున్నారు. మోడీ గారికి పెద్దపల్లి పార్లమెంటును కూడా కానుకగా అందించడానికి మేము భారతీయ జనతా పార్టీ కార్యకర్తలం, నాయకులం అందరం కూడా కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియదు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి మీద అనుచిత వ్యాఖ్యలు, తీవ్ర పరుష పదజాలంను వాడిన మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ వైఖరిని ఖండిస్తూ బుధవారం రోజు శ్రీరాంపూర్ సిహెచ్పిలో ఐఎన్టీయూసీ నాయకులు లతీఫ్ ఆధ్వర్యంలో బాల్క సుమన్ దిష్టిబొమ్మను దహనం చేయడం జరిగింది. ఈ సందర్భంగా బాల్క సుమన్ దిష్టిబొమ్మకు నిప్పంటించి దహనం చేశారు. బాల్క సుమన్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం నాయకులు పేరం రమేష్, అన్రెడ్డి సమ్మిరెడ్డి, లతీఫ్లు మాట్లాడుతూ తక్షణమే బాల్క సుమన్ రేవంత్ రెడ్డికి తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ప్రజలు ఘోర పరాజయం చేసి బుద్ధి సిగ్గులేని బాల్క సుమన్ నోటికి వచ్చినట్లు మాట్లాడితే ప్రజలు ఊరుకోరని మండిపడ్డారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీపై నమ్మకంతో అధికారం ఇచ్చారని, దీన్ని జీర్ణించుకోలేని బాల్క సుమన్ ఏమీ చేయలేక నోటిని వాడితే ఆ నోరుని ఎలా మూపేయాలో ప్రజలకు, కార్యకర్తలకు తెలుసని బాల్క సుమన్ను హెచ్చరించారు. ఇప్పటికైనా బాల్క సుమన్ పద్ధతిని మార్చుకొని ఉండాలని, లేదంటే మంచిర్యాల జిల్లాలో తిరగనివ్వమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ నాయకులు పేరం రమేష్, అన్రెడ్డి సమ్మిరెడ్డి, లతీఫ్, తిరుపతి రెడ్డిలు, మోతరాజులింగు, మల్లేష్, అశోక్ రెడ్డి, ఓదేలు, లక్ష్మణ్, రాజ్ కుమార్, సదానందం, రమేష్, నర్సయ్య, ఫకీర్, కార్యకర్తలు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. వచ్చి బాల్క సుమన్ గారు మంచిర్యాలలో సీఎం రేవంత్ రెడ్డి గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన దానికి కాంగ్రెస్ పార్టీ మరియు ఐఎన్టీయూసీ పక్షాన శ్రీరాంపూర్ ఏరియా తరఫున ఖండిస్తున్నాం. అదేవిధంగా మొన్ననే అసెంబ్లీ ఎలక్షన్లలో చెన్నూరు నియోజకవర్గంలో వివేక్ వెంకటస్వామిపై భారీ పరాజయం పాలై ఫ్రస్ట్రేషన్లో ఉన్నటువంటి బాల్క సుమన్ గారు ఈరోజు బాల్క సుమన్ గారు సీఎం రేవంత్ రెడ్డి గారిని ఎంత తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాడో అర్థమవుతుంది. ఎందుకంటే కేసీఆర్ బానిస బాల్క సుమన్ గారు. కాబట్టి ఆ బాల్క సుమన్ గారు ఏదైతే స్థాయి ఉందో ఆ స్థాయిని మరిచి మరియు ఇంకా అధికారంలో ఉన్న దాహంలో ఉన్నామన్నట్టుగా మాట్లాడుతున్నారు. దాన్ని తీవ్రంగా ఐఎన్టీసీ పక్షాన ఖండిస్తున్నాం. ఈరోజు శ్రీరాంపూర్ ఏరియాలో అన్ని గనులలో దిష్టి బొమ్మ దహనాలు మరియు నల్ల బ్యాడ్జీల ప్రదర్శన జరుగుతుంది. వారు బేషరతుగా క్షమాపణ చెప్పని ఎడలో మంచిర్యాల ఎలా తిరుగుతాడో చూస్తాం. అదేవిధంగా బాల్క సుమన్ గారు ఎందరో అమరవీరుల త్యాగాల పునాదుల మీద పదవులు అలంకరించినటువంటి బాల్క సుమన్, ఆ బాల్క సుమన్ గారికి నిరుద్యోగ యువతులకు ఉద్యోగ నోటిఫికేషన్ లేనప్పుడు లేవని నోరు ఈరోజు ఏదైతే మన తెలంగాణ ఉద్యమకారుల మీద కేసులు పెట్టి కేసీఆర్ గారు ఇబ్బంది పెడుతున్నటువంటి అప్పుడు లేవని నోరు ఈ రోజు బాగా లేస్తుంది. మీరు ఆకాశానికి ఉమ్మెత్తే ఎవరి మీద పడుతుందో తెలుసుకోవాలి. తొందరలోనే మీ గతి ఏమవుతుందో చూసుకోవాలి. మీరు ఈ రోజు ఎన్ని కేసులు నమోదైనాయి, ఎన్ని రకాలైనటువంటి నిరసన జరుగుతుంది, తప్పించుకొని పారిపోతున్నావు. ఖబర్దార్ బాల్క సుమన్ గారు, మంచిర్యాలలో అడుగు పెట్టినట్టు ఎలా అడుగు పెడతావో, ఎలా తిరుగుతావో చూస్తాం. మేము అధికారం మీద అనుకుంటున్నారు, అధికారం మాది. ఖబర్దార్ బాల్క సుమన్ గారు. ఇది తీవ్రంగా ఖండిస్తూ ఈ రోజు సిఎస్పీ కార్మికులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించాల్సిందిగా లతీఫ్ గారిని కోరుచున్నాం. ప్రజల యొక్క రక్త మాంసాలు దోచుకున్నటువంటి తాగినటువంటి బాల్క సుమన్ ఏదైతే కేసీఆర్ కుటుంబ పాలన, కల్వకుంట్ల కుటుంబ పాలనకు అడుగులకు మడుగులు నొక్కుతూ నీ యొక్క బానిసత్వాన్ని చూపించినటువంటి ఓ బాల్క సుమన్, నీ వయసుకు తగ్గ మాటలు మాట్లాడేటువంటి ప్రతి మాట కూడా ఇవాళ ఇక్కడ సింగరేణి వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా తీవ్రంగా ఖండిస్తున్నారని సందర్భంగా హెచ్చరిస్తున్నాం. మొన్న నువ్వు చేసినటువంటి రేవంత్ రెడ్డి గారి మీద చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి వెంటనే బేషరతుగా వాపసు తీసుకోవాలని చెప్పేసి, క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా సిఎస్పీ కార్మికులందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. బానిస సుమనే కాకుండా వలస వచ్చినటువంటి నువ్వు కేవలం అధికార దాహం కోసం రాష్ట్ర ప్రజల్ని, చెన్నూరు ప్రజల్ని నట్టేట ముంచి కార్మికులందరినీ కూడా మోసం చేసినటువంటి నువ్వు. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అహంకార పూరిత విధానాలతోనే గత శాసనసభ ఎన్నికల్లో చెన్నూరు నియోజకవర్గ ప్రజలు డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామిని అత్యధిక మెజారిటీతో గెలిపించి బాల్క సుమన్ను బొందపెట్టారని, అయినా సుమన్ బుద్ధి తెచ్చుకోకుండా ఇంకా అహంకార పూరిత విధానాలు అవలంబించడం శోచనీయమని ఐఎన్టీయూసీ కేంద్ర కమిటీ నాయకులు రాంశెట్టి నరేందర్, మిట్ట సూర్యనారాయణ తెలిపారు. ఆదివారం యూనియన్ ఆధ్వర్యంలో సింగరేణి ఏరియాలోని కేకే ఫైగనిపై ఎమ్మెల్యే బాల్క సుమన్ అహంకార పూరిత విధానాలను నిరసిస్తూ సుమన్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పెంపుడు కుక్క అయిన బాల్క సుమన్ కుక్కలాగా అరుపులు అరుస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చెప్పు చూపిస్తూ అనరాని మాటలు అనడం హేయమైన చర్య అని, ఇది అతని
ఇతని అహంకార ధోరణికి నిదర్శనమని ఘాటుగా విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ నాయకులు భీమారపు సదయ్య, హనుమన్ల రాజేంద్ర ప్రసాద్, కృష్ణమోహన్, కొత్త తిరుపతి, రాజ్కుమార్, భూమయ్య, దేవేందర్, రమేష్ నాయక్, జనార్దన్ తదితరులు పాల్గొన్నారు. ఎక్స్ఎమ్మెల్యే ఒక దళిత కుటుంబంలో పుట్టి దొరలకు బానిసగా చేస్తూ ఆ బానిస బతుకు ఇక్కడ ఎప్పుడో గతంలో కూడా కేసీఆర్ చెప్పిండు, ఆ పెంపుడు కొడుకాయా అని చెప్పిండు. ఆ పెంపుడు కొడుకు అన్నందుకే అలాంటి మాటలు, అలాంటి శత్రుతనం అంటే పేదరికాన్ని మొత్తం మర్చిపోయి ఆయన ఇప్పుడు దొరల పాలన ఉండి దొరల గడిలో పెరిగినందుకే దొర విధానాలు ఉండి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా విచ్చలుగా మాట్లాడితే బిడ్డ నువ్వు ఒక దళితుల సంగతి మర్చిపోయినావు. కాబట్టి మేము దశల వారీగా ఈ రోజు ఇంతటితో కాలేదు, ఒక మనిషి చనిపోతే 9 దినాల కర్మాగారం. తెలంగాణ సమాజం అత్యధిక మెజార్టీతోనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను అందరినీ గెలిపించుకొని ప్రజాదరణ కలిగిన వ్యక్తిని, ప్రజాబంధు అయినటువంటి రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసుకొని ఏదైతే 6 గ్యారంటీలు ఇచ్చిందో ఆ గ్యారంటీలను ఇవాళ ప్రజలకు అమలు చేస్తూ ప్రజాదరణ పొందుతున్నటువంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారిని ఒక వీధి కుక్క, ఒక బానిస, ఒక వెల్లుమ దొరకు పుట్టినవాడి విధిగా రేవంత్ రెడ్డి గారిని మరి అబద్ధ ప్రచారాలు చేసి ఒక అమానుషమైన పదాలు వాడుతూ ఏదో పబ్లిసిటీ స్టంట్ కోసం నిరాదరణ కోల్పోయినా కూడా ఇంకా ఆదరణ ఉందని చెప్పుకోవడం కోసం చేస్తున్నటువంటి ప్రగల్భాలు, ఈ నీచమైన మాటలు బాల్క సుమన్ మానుకోవాలి. ఏదైతే బాల్క సుమన్ ఇక్కడ ఉన్నటువంటి కార్మికులను కానీ ఇక్కడ ఉన్న కార్మిక సోదరుల ప్రజలందరినీ కూడా మభ్యపెట్టి ఒకసారి గెలిచినప్పటికీ కూడా రెండోసారి నీ నీతిమాలిన చర్యలు, నీ దుందుడుకు చర్యలు, నీ హిట్లర్ ప్రవర్తన కనుకొని ఇక్కడ నీకు కర్రు కాల్చి వాత పెడితే నిన్ను ఎక్కడ కొడితే ఎక్కడదంతా అక్కడికి పోయినావు, మళ్ళీ ఎక్కడ బొర్రే ప్రయత్నం చేస్తున్నావు. మిస్టర్ సుమన్ నీ పద్ధతులు మార్చుకోవాలి. రాజా విద్యానికేతన్ పాఠశాల వ్యవస్థాపకుడు ట్రస్మా జిల్లా నాయకులు సొల్లేటి రాజిరెడ్డి మృతి తీరని లోటని పూర్వ విద్యార్థులు పేర్కొన్నారు. బుధవారం బెల్లంపల్లి పట్టణంలోని కాంటా చౌరస్తా వద్ద ఆ పాఠశాల 2004-05 సంవత్సరపు పూర్వ విద్యార్థులు మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంతో మంది విద్యార్థులను ఉన్నత స్థాయిలో నిలిపిన ఘనత రాజిరెడ్డికే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. స్థానిక కాంటా చౌరస్తా ఏరియాలో రాజా విద్యానికేతన్ హై స్కూల్స్ అధినేత స్వర్గీయ శ్రీ సొల్లేటి రాజారెడ్డి గారి జ్ఞాపకార్థం ఈరోజు దాదాపు 300 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. రాజారెడ్డి గారంటే బెల్లంపల్లి పట్టణానికి సుపరిచితమైన పేరు. ఎంతోమంది విద్యార్థులను డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, విద్యావేత్తలుగా తదితర రంగాలలో పునాది వేసినటువంటి వ్యక్తి. వారి అకాల మరణానికి చింతిస్తూ వారి ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటూ ఈరోజు వారి జ్ఞాపకార్థం 2004-05 బ్యాచ్ 10వ తరగతి విద్యార్థులందరం కలిసి ఈరోజు మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. బీజేపీ కార్యకర్తలు సైనికుల్లా కష్టపడి పనిచేస్తేనే దేశంలో 3వసారి ముచ్చటగా పార్టీ అధికారంలోకి రానుందన్న సీనియర్ బీజేపీ నాయకులు ప్రభాకర్. మంచిర్యాల పట్టణంలో భారతీయ జనతా పార్టీ పార్లమెంటరీ ప్రవాస సమావేశంలో పాల్గొన్న జిల్లా అధ్యక్షుడు, పార్టీ కార్యకర్త. జిల్లా కేంద్రంలోని టచ్ హాస్పిటల్లో వైద్య రంగంలో మరో మైలురాయి. కార్డియాలజీ విభాగంలో కొత్త రకమైన విధానంతో వైద్య చికిత్సలు చేసిన టచ్ హాస్పిటల్ వైద్యులు. చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అహంకార పూరిత విధానాలే నియోజకవర్గంలో టీఆర్ఎస్ ను ఓడించాం. సింగరేణి KK5 ఏరియాలో బాల్క సుమన్ వ్యాఖ్యలను నిరసిస్తూ సుమన్ దిష్టిబొమ్మ దగ్ధం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.